క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందినట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మరి మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం 68వ వర్తమానం తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 68వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. దేవుని తీర్పులు ఈ అంశంలో నుండి పార్ట్ 2, దేవుని తీర్పులకు సంబంధించిన పరిచయం ఇంకొంత మేము నేర్చుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరూ కూడా షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఓకే ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఒక సబ్జెక్టుగా తీసుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో రెండవ రాకడ సూచనలు 10 సూచనలు 10 కార్యక్రమాల్లో మీకు చెప్పడం జరిగింది, అవునా? ఇప్పుడు దేవుని తీర్పులను గురించి మనం ఆలోచించబోతున్నాం. దేవునికి సంబంధించిన విషయాల్లో, రాకడకు సంబంధించిన విషయాల్లో తీర్పులు అనేది కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు మానవ జాతికి నిర్మాణకుడు. అందువల్ల ఈ మానవ జాతికి తీర్పు తీర్చేటువంటి సార్వభౌమత్వం, సర్వాధికారం ఆయన కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మానవ జాతిని సృష్టించి తీర్పు తీర్చకపోతే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు. దేవునికి ఉన్న గుణలక్షణాల్లో ఒకటి ఏంటంటే మరి న్యాయం తీర్చే గుణం. దేవుడు 100% మానవ జాతికి న్యాయం చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల్లో కొంత అసమానత, అసంపూర్ణత మనకు కనిపించినప్పటికీ దేవుడు సంపూర్ణ న్యాయం చేస్తాడు. మనిషి తన వైపు నుంచి తనకు ఎంత న్యాయం కావాలని ఆశిస్తాడో దేవుని దగ్గర నుంచి అంతకంటే ఎక్కువ న్యాయం మనిషికి దొరుకుతుంది, దక్కుతుంది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని యొక్క తీర్పుల్ని మనం అర్థం చేసుకోవాలి. గత కార్యక్రమంలో నేను గుర్తు చేశాను. మీకు అర్థమవటానికి ఈ పార్ట్ 2లో కూడా ఈ విషయాలు మరొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. తీర్పు అన్నప్పుడు 2 విషయాలు లెక్కలోకి వస్తాయి, మంచి, చెడు. అంటే మంచిని చేసినప్పుడు దానికి ఇచ్చే ప్రతిఫలం కూడా తీర్పే, చెడు చేసినప్పుడు దానికి వచ్చే ప్రతిఫలం కూడా తీర్పే. అర్థమైందా? తీర్పు అన్నప్పుడు కేవలం మనం నెగిటివ్గా చెడు గురించి ఆలోచించాల్సిన పని లేదు.
తీర్పు అన్నప్పుడు అందులో మంచి చెడు రెండు ఉంటాయి. మానవుడు తాను జరిగించిన క్రియలు చొప్పున, అది మానవుడు తాను భూలోకములో ఉన్నప్పుడు శరీరముతో జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, తాను జరిగించినటువంటి క్రియలను బట్టి తీర్పు ఉంటుంది. అందువల్ల ఇందులో మంచి క్రియలు ఉండొచ్చు, చెడ్డ క్రియలు కూడా ఉండొచ్చు. ఒక వ్యక్తి అన్ని మంచి క్రియలు చేయడు, ఒక వ్యక్తి అన్ని చెడ్డ క్రియలు కూడా చేయడు. అలాంటి వ్యక్తిని మనం చూడలేం. కాబట్టి ప్రతి వ్యక్తిలో కొన్ని మంచి క్రియలు, కొన్ని చెడ్డ క్రియలు రెండు కలిసి ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. దేవుడొక్కడే సంపూర్ణుడు, కానీ మానవ జాతిలో ఎవరు కూడా సంపూర్ణులు కారు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తిలో వారు చేసినటువంటి మంచి చెడు రెండింటిని దేవుడు పరిగణలో తీసుకొని తీర్పు తీరుస్తాడు. కాబట్టి మంచి క్రియలను బట్టి వచ్చే ప్రతిఫలం అది తీర్పే, మరి చెడ్డ క్రియలను బట్టి వచ్చే ప్రతిఫలం అది కూడా తీర్పే. కనుక ఇక్కడ తీర్పు అనేటువంటి పదంలో మంచి చెడు రెండు ఉన్నాయి. ఇక్కడ తీర్పు అనేటువంటి పదంలో ప్రతిఫలం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇంకొక విషయం చెప్పాను మీకు, తీర్పు అనేది ఇద్దరికి మినహాయింపు ఇవ్వబడింది వాక్యంలో. ఎవరు? ఒకటి చిన్న పిల్లలకి. ఒక వ్యక్తికి ఊహా జ్ఞానం తెలియక ముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి రక్షణ అవసరత లేదు, తీర్పు అవసరత కూడా లేదు. అయితే మనం వయసుని మాత్రం నిర్ధారణ చేయలేం. ఊహా జ్ఞానం అన్నప్పుడు అది ఆ వ్యక్తి యొక్క మానసిక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మరి చిన్నపిల్లలకి తీర్పు ఉండదని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పిచ్చోళ్ళకు కూడా తీర్పు ఉండదని నేను చెప్పాను. ఎందుకంటే మరి దేవుని సృష్టిలో వారు అలా ఉన్నారు. ఇప్పుడు వారికి తీర్పు ఏమని తీర్చాలి? వారు చేసేదే మంచో చెడో వారికి తెలియనప్పుడు వారికి తీర్పు ఎలా తీరుస్తాం? కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే వాక్యానుసారంగా మనం ఆలోచించినప్పుడు ఈ తీర్పు తీర్చే అధికారం పాత నిబంధనలో తండ్రిని దేవుడు కలిగి ఉన్నాడు. నూతన నిబంధనలో ఆ తీర్పు తీర్చే అధికారం కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి వచ్చింది. మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చలేదు, రెండవ రాకడలో తీర్పు తీరుస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సరే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తీర్పులను రెండు భాగాలుగా విభజిస్తాం. మొదటి భాగంలో సార్వత్రిక తీర్పులు, రెండో భాగంలో ప్రత్యేక తీర్పులు. బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ప్రణాళికని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ తీర్పుల్ని రెండు భాగాలుగా విభజిస్తున్నాం. ఒకటేంటి? ఒకటి సార్వత్రిక తీర్పులు, అంటే దేవుడు చేసిన సృష్టి మొత్తం, దేవదూతలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఈ సార్వత్రిక తీర్పులు ఇవి వాక్యానుసారముగా 7 ఏర్పాటు చేయబడినవి. ఏమిటి? ఒకటి యేసుక్రీస్తు శిలువలో పొందిన తీర్పు. 2 కృపాసింహాసనం, ప్రభు బల్ల దగ్గర విశ్వాసులకు జరిగే తీర్పు. 3 న్యాయసింహాసనపు తీర్పు. 4 ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా జరిగే తీర్పు. 5 మహిమగల సింహాసనపు తీర్పు. 6 పడద్రోయబడినటువంటి దేవదూతలకు జరిగే తీర్పు. 7 ధవళ సింహాసనపు తీర్పు. ఓకేనా? కాబట్టి రానున్న కాలంలో ఈ 7 తీర్పులను గురించి మీకు ప్రత్యేకంగా వర్తమానాలు అందించబడతాయి. ఎందుకంటే వాక్యానుసారంగా సార్వత్రికంగా ఈ 7 తీర్పుల గురించి మనం లోతుగా తెలిస్తే దేవుని ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. రెండవ రాకడలో ఏం జరుగుతుందో, ప్రపంచ భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి 7 తీర్పుల గురించి మనం ఆలోచించాలి. అలాగే రెండో భాగంలో ప్రత్యేక తీర్పుల గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రత్యేక తీర్పులను 10 విధాలుగా విభజించడం జరిగినది. అర్థమైందా? రెండో భాగంలో ప్రత్యేక తీర్పులు, ఈ ప్రత్యేక తీర్పులను 10 విధాలుగా విభజించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దగ్గర నుండి ప్రపంచం మొత్తం వరకు దేవుని యొక్క తీర్పులు ఒక క్రమముగా కొనసాగుతాయి. 1 ఒక వ్యక్తికి జరిగే తీర్పు. 2 ఒక కుటుంబమునకు జరిగే తీర్పు. 3 ఒక స్థానిక సంఘానికి జరిగే తీర్పు. 4 ఒక సమాజమునకు, ఒక వర్గం లేక ఒక ప్రాంతమునకు జరిగే తీర్పు. 5 ప్రభుత్వమునకు జరిగే తీర్పు. 6 శత్రువులకు జరిగే తీర్పు. 7 ఇశ్రాయేలుకు జరిగే తీర్పు. 8వది ఒక జాతికి జరిగే తీర్పు. 9వది ఒక దేశానికి జరిగే తీర్పు. 10వది ప్రపంచం మొత్తం మానవ జాతి మొత్తానికి జరిగే తీర్పు. ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక
దేవుని యొక్క తీర్పుల్ని మనం అర్థం చేసుకోవటానికి అలాగా విభజించడం జరిగింది. ఒకవేళ మరొకరు ఆలోచించి ఈ తీర్పులు ఇంకా ఎక్కువగా చెప్పవచ్చు. ఎక్కువగా చెప్పినా తక్కువగా చెప్పినా అది తప్పు కాదు, సారాంశం ఒకటే. కాకపోతే మానవ జాతి అర్థం చేసుకునే దానికోసం, సులభంగా మనం గుర్తుంచుకునే దానికోసం ఈ విభజన అవసరమైంది. ఎందుకంటే వాక్యంలో ఏముంది? దేవుని యొక్క వాక్యమును, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలి అని ఉంది. దేవుని యొక్క వాక్యం సత్యవాక్యం. ఆ సత్యవాక్యాన్ని సరిగా ముందు విభజించాలి. విభజించి బోధించినప్పుడు క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుని తీర్పుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తండ్రి అయిన దేవుడు, అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తీర్పు తీర్చే విధానం మనం ఆలోచిస్తున్నాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు మానవ జాతికి తీర్పు తీర్చడానికి డైరెక్ట్గా దేవుడే వచ్చి తీర్పు తీరుస్తాడని మనం అనుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు మానవ జాతికి తీర్పు తీర్చాలి, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, లేదా ఒక దేశానికి, ఓకే, తీర్పు తీర్చాలి అంటే ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా దిగొచ్చేసి తీర్పు తీర్చడం. మరి అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనుషుల ద్వారా మనుషులకు తీర్పు తీరుస్తాడు. అది కూడా దేవుని తీర్పుగా మనం భావించాలి. దేవుడు మనుషుల ద్వారా మనుషులకు తీర్చే తీర్పును కూడా మనం దైవ తీర్పుగానే భావించాలి. అంటే ప్రత్యక్షంగా మనుషులు కనిపిస్తారు, పరోక్షంగా దేవుని హస్తం ఉండిద్దని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన కోర్టులు ఉన్నాయి, న్యాయమూర్తులు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వారిని దేవుని యొక్క ప్రతినిధులుగానే మనం అర్థం చేసుకోవాలి. కోర్టులకి, న్యాయస్థానాలకి మరో తీర్పు తీర్చే అధికారం ఉంటుంది. అవునా? జిల్లా న్యాయస్థానాలు, రాష్ట్ర న్యాయస్థానాలు, అలాగే దేశానికి సంబంధించిన న్యాయస్థానాలు, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఈ విధంగా ఉంటాయి. ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, దేశానికి, లేక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం మొత్తానికి కలిపి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ న్యాయస్థానాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తుల్ని మనం ఎట్లా అనుకోవాలంటే దేవుని ప్రతినిధులుగా మనం భావించాలి. దేవుడు వాళ్ళకి ఆ అధికారం ఇచ్చాడని, ఆ ఆధిక్యత ఇచ్చాడని, ఆ ఉద్యోగం ఇచ్చాడని, ఆ వృత్తి ఇచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్తగా ఉండి పరోక్షంగా ఉంటాడు. ఆయన కాలచక్రాన్ని తన చేతుల్లో పెట్టుకుని త్రిప్పుతూ ఉంటాడు. కనుక ఇటు ప్రభుత్వం చేయటానికి రాజకీయ పరంగా అధికారులను ఆయన ఏర్పాటు చేస్తాడు, అలాగే న్యాయమూర్తులను కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. సో దాన్ని బట్టి న్యాయమూర్తులు అన్నప్పుడు వారు దేవుని యొక్క ప్రతినిధులు అని మనం అనుకోవాలి. దేవుడు ఆ అవకాశాన్ని, ఆ ఆధిక్యత వారికి ఇచ్చాడు అని మనం అనుకోవాలి. అందువల్ల న్యాయస్థానాల్లో దేవుడు ఎవరికి ఏ అవకాశం ఇస్తాడో మనకు తెలీదు, ఎవరికి ఏ స్థాయిలో, స్థితిలో అధికారం ఇస్తాడో మనకి తెలీదు. దాన్ని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఏలయనగా దేవుని వలన నియమించబడిన అధికారము తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడినవి. కనుక అధికారులను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. మీలో ప్రతివాడును మరి పై అధికారులకు లోబడి ఉండాలి. అంటే కింద నుంచి పై వరకు కూడా పై అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వానికి లోబడి ఉండాలి, న్యాయస్థానాలకు లోబడి ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడే న్యాయమూర్తి, అయితే దేవుడు మనుషుల ద్వారా న్యాయం తీరుస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రత్యక్షంగా మనకు కనపడ్డావు, ప్రత్యక్షంగా మనుషులు కనపడతారు, అయితే పరోక్షంగా దైవ హస్తం ఉంటుంది, దేవుని యొక్క జోక్యం ఉంటుంది, దేవుని యొక్క ప్రేరేపణ, ప్రేమ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు కనిపిస్తాయి. అది మనం గమనించాలి. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆయన యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు వచ్చి ప్రత్యేకంగా తీర్పు తీరుస్తాడు అనుకోకూడదు, అలా జరగదు. అలాగే మనుషులు తీర్పు తీరుస్తున్నప్పుడు వీళ్ళు మనుషులే తీర్పు తీరుస్తున్నారు అనుకోకూడదు. ఒకవేళ మనుషుల్లో స్వార్థం ఉండొచ్చు, పక్షపాతం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు, సరే అది మానవతకు సంబంధించిన విషయాలు. కానీ దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసి మనుషుల ద్వారా మరి తీర్పు తీర్చే పద్ధతి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు, ఓకే, ఆయన శిలువలో మరణించినప్పుడు ఏం జరిగింది? ఆయనకి తీర్పు జరిగింది. యేసుక్రీస్తు వారికి ఏ తీర్పు జరిగింది? అన్యాయపు తీర్పు జరిగింది. ఆయనకి న్యాయబద్ధంగా తీర్పు జరగలేదు, అన్యాయపు తీర్పు జరిగింది. ఆ లెక్కకు వస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడతాడు అని, ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిద్దని ప్రవచనం కూడా ఉంది. సో ఇప్పుడు ప్రవచనం ప్రకారం ఏం జరిగింది? ఆయనకి అన్యాయపు తీర్పు జరిగింది. సరే, ఆయనకి ఇప్పుడు ఆ ప్రవచనం చెప్పబడలేదనుకోండి, అది నెరవేర్చబడలేదనుకోండి, లేదా ఆయనకి న్యాయ తీర్పు జరిగిందనుకోండి. ఉదాహరణకి న్యాయ తీర్పు జరిగితే ఏమైంది? యేసుక్రీస్తు శిలువలో మరణించడు. మరి శిలువలో మరణించకపోతే మానవ జాతికి రక్షణ ఎట్లొచ్చింది? ఈ విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో మరణిస్తేనే కదా, తన రక్తం చిందిస్తేనే కదా మనకు రక్షణ వచ్చేది. లేకపోతే మనకు రక్షణ ఎలా వచ్చింది? మనం నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాం? అందుకనే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగిద్దని ముందుగానే ప్రవచనంలో వ్రాయబడింది. తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. ఆయనకు ఆ విధంగానే అన్యాయపు తీర్పు జరిగింది. అసలు జనరల్గా తీర్పు అనేది రాత్రుల సమయాల్లో జరగకూడదు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం ప్రకారం ఆలోచిస్తే ఈ యుద్ధాలు ఒకటి, తర్వాత ఈ తీర్పు ఒకటి, ఈ సమాధి కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు మొదలగునవి అవి పగలు జరగవలసిన కార్యక్రమాలు, రాత్రులు జరగకూడదు. ఇప్పుడు వివాహం జరగాలి, రాత్రులు వివాహం ఎలా చేస్తావు? సమాధి కార్యక్రమం జరగాలి, చీకట్లో సమాధి కార్యక్రమం చేస్తావా? అలాగే యుద్ధం, చీకట్లో యుద్ధం చేస్తావా? అది కరెక్ట్ కదా. అలాగే తీర్పు కూడా పగలే తీర్పు తీర్చాలి. కానీ యేసుక్రీస్తుకు జరిగిన తీర్పులన్నీ ఎప్పుడు జరిగినాయిరా బాబు అంటే రాత్రులే జరిగినాయి. అర్థమైందా? ఎందుకు పగలు తీర్పు తీర్చవచ్చు కదా, ఆయనకి రాత్రులు తీర్పులు జరిగినాయి. కారణం ఏంటి? అన్యాయపు తీర్పు అని చెప్పి అక్కడ రుజువైంది. యేసుక్రీస్తు వారు కూడా గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా మౌనంగా ఉండిద్దో అలాగే నోరు తెరవడు, మౌనంగా ఉంటాడని మరో ప్రవచనం ఉంది యెషయా 53 అధ్యాయంలోనే. ఆయన ఆ ప్రవచనం కూడా అలాగే నెరవేర్చాడు. ఏం చేశాడు? నోరు మెదపకుండా గొర్రె పిల్లలాగా నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆ సమయంలో ఆయన నోరు తెరిచాడు అనుకోండి, నేరం రుజువు అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఏమైంది? తీర్పు తప్పిపోయిద్ది. ఆయనకి తీర్పు తప్పిపోతే మనకు తీర్పు జరిగిద్ది. ఆయనకి తీర్పు తప్పిపోతే మనకు రక్షణ రాదు, దేవుని రాజ్యం కూడా రాదు. అందుకని ఏమైంది? ఇప్పుడు ఆయనకేమో అన్యాయపు తీర్పు జరుగుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ఏమో గొర్రె పిల్లలాగా నోరు విప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే మనకు రక్షణ దొరకదు. అందువల్ల అన్యాయపు తీర్పు జరుగుతున్నప్పటికీ, అది రాత్రి సమయాల్లో జరుగుతున్నప్పటికీ ఆయన నోరు విప్పకుండా ఉన్నాడు. కనీసం సాక్షులు చూపించగలిగారంటే 2-3 సరైన సాక్షులు కూడా వారు చూపించలేకపోయారు. సాక్షులు చూపించకుండానే ఆయనకు మరణశిక్ష వేయటం కూడా జరిగింది. ఎందుకు? ఇప్పుడు ఆయన మరణించాలి, తప్పదు కదా. ఆయన మరణించాలి. మరణించకపోతే మనం మరణిస్తాం కదా. ఆయన మరణించకపోతే మనకు నిత్యజీవం లేదు కదా. అందువల్ల ఆయన మరణించడం అనేది తప్పనిసరి అయింది. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు. యేసుక్రీస్తు వారికి రాత్రులు జరిగింది తీర్పు, అన్యాయపు తీర్పులు జరిగాయి. 7 తీర్పులు జరిగినాయి. అంత అవసరమా? సంపూర్ణంగా 7 తీర్పులు జరిగాయి. సాక్ష్యాధారాలు లేకుండా, తప్పు రుజువు కాకుండా మరణశిక్ష విధించడం జరిగినది. ఏమిటి 7 తీర్పులు? అన్న దగ్గరికి, కైపా దగ్గరికి, మహాసభ దగ్గరికి, తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి, ఈ విధంగా 7 తీర్పులు తీర్చి సంపూర్ణంగా అన్యాయముగా తీర్పు తీర్చి సాక్ష్యాధారాలు లేకుండానే, సాక్షులు లేకుండానే, నేరం రుజువు కాకుండానే ఆయనకు మరణశిక్ష వేసి పంపించేశారు. కారణం ఏంటంటే ఆయన మరణించకపోతే మనం మరణిస్తాం. కాబట్టి ఇప్పుడు మానవ జాతి మొత్తానికి రక్షణ కావాలంటే, మానవ జాతి మొత్తం బ్రతకాలంటే ఏం జరగాలి? యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా చనిపోవాల్సిందే. రక్తపోక్షం ఆవశ్యకం. కనుక యేసుక్రీస్తు రక్తం చిందించబడాలి, మానవ జాతికి రక్షణ కలగాలి. అది సంగతి. అందువల్ల ఏమైందంటే దేవుని యొక్క తీర్పులో యేసుక్రీస్తుకి అన్యాయపు తీర్పు జరిగింది. కాబట్టి మనుషులు కొంతమంది న్యాయంగా తీర్పు తీర్చవచ్చు, కొంతమంది అన్యాయంగా కూడా తీర్పు తీర్చవచ్చు. అది మానవుడికి సంబంధించిన వ్యవహారం. ఇంకో విషయం ఏంటంటే దేవుడు తీర్పు తీర్చే అధికారం మనిషికి ఇచ్చినప్పుడు, మనుషులకు తీర్పు తీర్చడానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఫలానా వ్యక్తి మరి ఆ తీర్పు సరిగా తీర్పు తీర్చలేదనుకోండి, న్యాయబద్ధంగా తీర్పు చేయలేదనుకోండి, ఏమైతే తెలిసినా దేవుడు మళ్ళీ ఆ వ్యక్తి మీద చర్య తీసుకుంటాడు. ఇప్పుడు మనుషులకు తీర్పు తీర్చడానికి దేవుడు మనుషుల్ని పెట్టుకుంటాడు. దేవుడు స్వయంగా దిగొచ్చి తీర్పు తీర్చడు. అయితే దేవుడు ఈ తీర్పు తీర్చే అధికారం మనుషులకు ఇచ్చినప్పుడు మరి మనుషులు ఆ అధికారం దుర్వినియోగం చేసుకున్నారు అనుకోండి, న్యాయబద్ధంగా నిబద్ధతతో
తీర్పు తీర్చలేదనుకోండి, అప్పుడేమైందంటే దేవుడు వారి విషయంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ తీర్పుకి, దేవుని యొక్క శిక్షకు, శాపానికి వారు బాధ్యులవుతారు. ఎందుకంటే వారు సరిగా తీర్పు తీర్చకపోతే వారు బాధ్యులవుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్ కూడా ఏం చెప్పింది? రోమాపత్రిక 2వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి, యాకోబు పత్రిక 3:1 చూడండి. ఇవన్నీ కూడా తీర్పుకు సంబంధించిన విషయాలు మనకి రుజువు చేస్తున్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్తున్నాడు? తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మీకు కూడా తీర్పు జరిగిద్ది. మీరు కొలిచే కొలత చొప్పునే మీకు కూడా కొలవబడుతుంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి తీర్పు తీర్చేవాళ్ళు జాగ్రత్తగా తీర్పు తీర్చాలని, మళ్ళీ దేవుని దృష్టిలో వాళ్ళ తీర్పు ఉంటుందని చెప్తున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఇతరులకు తీర్పు తీర్చు ఓ మనుషుడా, నీవు ఎవరివైనను సరే నీవు నిరతుడవై ఉన్నావు. ఇతరులకు తీర్పు తీర్చుచున్న నీవు తీర్పు తీర్చుకొనవా? దొంగిల వద్దు అని చెప్పు, నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దు అని చెప్పు, నీవు వ్యభిచరించుదువా? ఇతరులకు ఏ విషయంలో నువ్వు తీర్పు తీర్చుచున్నావో అదే విషయంలో నీవు తీర్పు తీర్చుకొనవా? అదే విషయంలో నీవు నేరస్తుడిగా ఎంచబడుచున్నావు కావా అంటాడు. కాబట్టి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? ధర్మశాస్త్రానికి మీరు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చే హక్కు మనిషికి లేదు. ధర్మశాస్త్రాన్ని మనం పాటించవలసిందే కానీ తీర్పు తీర్చే హక్కు లేదు. యాకోబు పత్రిక 3:1 ఏం చెప్పాడు? బోధకులైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి, మనకి మరి కఠినమైన తీర్పు ఉండిద్ది అంటున్నాడు. ఎందుకంటే ఇతరులకు ఏ విషయాల్లో బోధిస్తున్నామో ఆ విషయాల్లో మనం కూడా బోధించుకోవాలని చెప్తున్నాడు. సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే తీర్పు తీర్చే అధికారం దేవుడు కలిగి ఉన్నాడు. తర్వాత తీర్పు తీర్చే అధికారం తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ తీర్పు తీర్చే అధికారం దేవుడు కొంతమందికి మనుషులకు ఇస్తాడు. మనుషులకు తీర్పు తీర్చడానికి మనుషులకే దేవుడు అధికారం ఇస్తాడు. అయితే ఈ మనుషులు సరిగా తీర్పు తీర్చకపోతే, వారు స్వార్థంగా వ్యవహరించినా, పక్షపాతంతో ఉన్నా, భేదంతో ఉన్నా, లంచగుండితనంతో ఉన్నా, అన్యాయముగా అక్రమంగా ఉన్న ఏమి జరిగిద్దంటే దేవుడు వారి మీద మరలా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల కొన్నిసార్లు దేవుని యొక్క తీర్పు, శిక్ష, శాపం వారి మీదకి వస్తాయి. కాబట్టి దేవుడు చూస్తూ ఊరకుండడు, దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక సమయం కలదు. సమయం వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు. కాకపోతే మనుషులు తొందరపడతారు, దేవుడు దీర్ఘశాంతం కలిగినోడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతిదిగో లెక్కిస్తుంటాడు. దేవుని దగ్గర మరొక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో జ్ఞాపకాలు ఉంటాయి, ఆ గ్రంథంలో క్రియలు ఉంటాయి. మానవుడు చేస్తున్న క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే గ్రంథమందు లిఖించబడతాయి, జ్ఞాపకార్థంగా ఉంటాయి. దేవుని దగ్గర అనేక గ్రంథాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఉంటుంది, అది సపరేట్. జీవ గ్రంథం సపరేట్. ఇది కాక అనేకమైన గ్రంథాలు దేవుని దగ్గర ఉంటాయి. ఆ గ్రంథాలన్నింటిని ఆధారం చేసుకొని ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మనం బైబిల్లో చూస్తే మరి ఆదికాండంలో 3వ అధ్యాయం నుంచే మరి తీర్పులు మనకు కనిపిస్తాయి. 1-2 అధ్యాయాల్లో దేవుడు చేసిన సృష్టిని గురించి మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. అప్పుడే దేవుని యొక్క తీర్పు మొదలైనట్టుగా మనకు అర్థమైంది. అవునా? ఆదికాండం 3వ అధ్యాయం దగ్గర ప్రారంభమైనటువంటి దేవుని యొక్క తీర్పులు మనం ఆలోచించుకుంటా వస్తే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం వరకు కూడా ఆ తీర్పులు రేఖ కొనసాగుతున్నట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో దేవుని తీర్పులు ఉన్నాయి, నూతన నిబంధనలో దేవుని తీర్పులు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంలో దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచిస్తాం. మరి మొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం దగ్గర నుంచే దేవుడు తీర్పులు మొదలుపెట్టాడు. చివరికి ధవళ సింహాసనం దగ్గర మానవ జాతి మొత్తానికి తీర్పు తీర్చి పాత సృష్టిని నాశనం చేసి ఆయన నూతన సృష్టిని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క తీర్పు చూస్తున్నారా? అటు పాత నిబంధనలో ఉంటుంది, ఇటు క్రొత్త నిబంధనలో ఉంటుంది. దేవుని యొక్క తీర్పు ఒక వ్యక్తి దగ్గర ఉంటుంది, ఒక కుటుంబంలో ఉంటుంది. చివరికి వచ్చేసరికి మానవ జాతి మొత్తానికి కూడా కలిపి ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవునికి తీర్పు తీర్చే గుణం ఉంది, తీర్పు తీర్చే అధికారం, శక్తి, సార్వభౌమత్వం ఆయన కలిగి ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా,
4:12 అంటాడు, దేవునికి కనబడని స్పష్టమంటూ ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనుల ఎదుట ఏదీ మరుగు చేయబడక సమస్తమును తేటగా కనపడుచున్నది అంటాడు. కాబట్టి దేవునికి కనబడినటువంటి సృష్టం ఏది కూడా లేదు. ప్రత్యక్షమైంది, పరోక్షమైంది, కంటికి కనిపించేది, కనిపించింది, దృశ్యమైనది, అదృశ్యమైంది అన్నీ కూడా దేవుడికి కనిపిస్తూనే ఉంటాయి, దేవుడికి తెలుస్తూనే ఉంటాయి. పరలోకం, భూలోకం, పాతాళలోకం, త్రిలోకాలు, త్రికాలాలు, గతించిన కాలం, జరుగుతున్న కాలం, భవిష్యత్తు కాలం, పాత సృష్టి, నూతన సృష్టి, అన్ని విధాలుగా కూడా దేవుడు అధికారం కలిగి ఉంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఉన్నాడని, ఆ దేవుడే సృష్టికర్త అని, ఆ దేవుడికి సమస్తం తెలుసని, ఆ దేవుడు దగ్గర గ్రంథాలున్నాయని, గ్రంథాలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడని, ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు తీర్పులో నిలబడవలసి ఉంటుందని, దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవుడు తాను దేహంతో జరిగించిన క్రియలను బట్టి దేవుడికి లెక్క అప్పగిస్తాడు. దేవునికి కనబడిన సృష్టం ఏది లేదు కాబట్టి ఆయన మన రహస్య జీవితాన్ని గురించి, బహిరంగ జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు. ఆంతరంగిక జీవితం, బాహ్య జీవితం, పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్. సో దేవుడు మరి తీర్పు తీర్చేవాడు ఉంటాడు. అందువల్ల ప్రతిరోజు ప్రతి వ్యక్తి నిద్ర లఘుగానే ఆలోచించుకోవాలి. రెండవ రాకడ అతనికి గుర్తుకు రావాలి. ప్రపంచ భవిష్యత్తు అతనికి గుర్తుకు రావాలి. ఈరోజు నూతన దినం మొదలుపెట్టాం, అర్థం చేసుకోవాలి. ఒకవేళ నా జీవితం ఇది చివరి రోజేమో, ఈరోజు నేను మరణిస్తానేమో అర్థం చేసుకోవాలి. లేక ఒకవేళ ఈరోజు ప్రభు రాకడ వచ్చిద్దామో, మరి సంఘం ఎత్తబడి వెళ్ళిపోయిద్దామో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒకవేళ తీర్పు జరుగుతుందేమో, మరి దేవుని యొక్క తీర్పులో నేను నిలబడాలేమో అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు అతనికి ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన విచక్షణ జ్ఞానం, దాన్ని బట్టి దేవుడు అతనికి ఇచ్చిన మనస్సాక్షిని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ మనస్సాక్షి అనేది ఏంటిది? దేవుడు మనలో ఉంచినటువంటి న్యాయవాది. ఈ మనస్సాక్షి అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రతినిధి, ఒక వరం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని వాక్యానుసారంగా అటు పరిశుద్ధాత్మను బట్టి, ఇటు తన మనస్సాక్షిని బట్టి చక్కగా ఆలోచించుకొని ఈ తీర్పు విషయంలో మనం ఆలోచించాలి. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద ప్రియులారా చాలా తీర్పులు ఉన్నాయి. అయితే ఆ తీర్పులంటి గురించి మనం చెప్పట్లేదు, కానీ తీర్పులను 2 భాగాలకు విభజించాం. ఒకటేంటంటే మరి సార్వత్రిక తీర్పులు 7, అలాగే ప్రత్యేక తీర్పులు 10. మరి ఇంకా విభజిస్తే, లెక్కిస్తే ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకోవటానికి ఇలాగ విభజన జరిగినది. అందువల్ల ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడండి, నమ్మండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవునికి లోబడండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని ఆయన శిలువలో కార్చిన రక్తంలో మన జీవితాలను కడిగి శుద్ధి చేసుకొని పాత జీవితాన్ని ముగించి నూతన జీవితాన్ని ప్రారంభించాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతున్న వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.